హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి పొదిలి. ఇవాళ కరెంట్ అఫైర్స్లో కనుక చూసుకుంటే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అరుదైన రికార్డులను భద్రపరచడానికి జ్ఞాన్ యజ్ఞ మండలి ఏంటిది జ్ఞాన్ యజ్ఞ మండలి అనే డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్టు ఏ రాష్ట్రం ప్రకటించింది? ఏంటిది జ్ఞాన్ యజ్ఞ మండలి అనమాట. ఎందుకు ఈ జ్ఞాన్ యజ్ఞ మండలి అంటే, అరుదైన రికార్డులు ఏవైతే ఉంటాయో ఆ అరుదైన రికార్డులను ఈ జ్ఞాన్ యజ్ఞ మండప్లో పొందుపరుస్తారనమాట. అలా పొందుపరిచేటువంటి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాడు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒడిశా అనమాట. సో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏం ప్రకటించింది? జ్ఞాన్ యజ్ఞ మండప్ అనేటువంటి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు ఈ జ్ఞాన్ యజ్ఞ మండలి అంటే, అరుదైన రికార్డులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరచడానికి అనమాట. అంటే ఎప్పుడూ నమోదయ్యే రికార్డులు కాకుండా అరుదుగా నమోదయ్యేటువంటి రికార్డులు ఏవైతే ఉంటాయో ఈ అరుదుగా నమోదయ్యే రికార్డులను వాటిని భద్రపరచడం కోసం అనమాట. సో క్వశ్చన్ 1కి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఒడిశా. సో సెకండ్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ 2 కనుక చూసుకుంటే, కొంకన్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశాల మధ్య జరిగాయి? కొంకన్ అంటున్నాడు పేరు ఇక్కడ. ఏంటిది? కొంకన్ అంటున్నాడు. సో కొంకన్ తీరం కనుక మనం చూసుకుంటే ఇది కొంకన్ తీరం కిందకి వస్తుంది అనమాట. మహారాష్ట్ర, అదేవిధంగా కేరళ. అంటే ఆల్రెడీ మనకి ఒకటి ఐడియా వచ్చేసింది, ఏంటి? ఇండియా అనేది ఉంటుంది అనమాట. సో కొంకన్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి అంటే ఇండియా అండ్ బ్రిటన్ అనమాట. ఇండియా అండ్ బ్రిటన్, ఈ బ్రిటన్ దేశాల మధ్య ఏం జరుగుతుంది? కొంకన్ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయన్నమాట. సో క్వశ్చన్ 2కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే 4 అనమాట. సో అయితే మొట్టమొదటిగా కొంకన్ విన్యాసాలు ఎప్పుడు జరిగాయి అంటే 2021లో జరిగాయి అన్నమాట. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే త్రివిధ దళాలలో దేనికి సంబంధించింది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. దేనికి సంబంధించింది? ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించింది ఈ త్రివిధ దళాల విన్యాసం, కొంకన్ సైనిక విన్యాసం అనమాట. దేనికి సంబంధించింది అంటాడు? ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2021లో ఈ కొంకన్ సైనిక విన్యాసాలు ప్రారంభించబడింది. సో ఇప్పుడు 2025లో జరుగుతుందన్నమాట బ్రిటన్ మరియు ఇండియా దేశాల మధ్య. సో అందులో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అనమాట. ప్రపంచ పారా అథ్లెటిక్స్ మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అంటే బ్రెజిల్ అనమాట. ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? బ్రెజిల్ దేశం నిలిచింది. సో మొట్టమొదట పాయింట్ పట్టికలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే పోలాండ్ అనమాట. ఏంటది? పోలాండ్. తర్వాత మూడవ స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే చైనా. పోలాండ్ తర్వాత చైనా. ఇక 4th ప్లేస్లో మన భారతదేశం నిలిచిందనమాట. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 4th ప్లేస్లో భారతదేశం వచ్చింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అంటే బ్రెజిల్, తర్వాత పోలాండ్, తర్వాత 3rd ప్లేస్లో చైనా, 4th ప్లేస్లో ఏముంది? భారతదేశం ఉందన్నమాట. సో ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 4th ప్లేస్లో ఉంది. మొత్తం భారతదేశం ఎన్ని పథకాలను గెలుచుకుంది అంటే 9 పథకాలను గెలుచుకుంది. సో బ్రెజిల్ వచ్చేసి 27 పథకాలను గెలుచుకుందనమాట. బ్రెజిల్ వచ్చేసి 27 పథకాలను గెలుచుకోవడం జరిగింది. మరి ఎక్కడ జరిగింది ఈ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది? ఎక్కడ జరిగింది 2025లో అంటే న్యూఢిల్లీ వేదికగా భారతదేశంలో జరిగిందనమాట. ఎక్కడ? న్యూఢిల్లీ వేదికగా ఇండియాలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. 2025లో పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో జరిగింది. మరి దీని యొక్క మస్కట్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి ఈ పారా అథ్లెట్స్ యొక్క మస్కట్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి మస్కట్ అంటే విరాజ్ అనమాట. VIRAJ, విరాజ్ అనమాట. సో ఏంటి విరాజ్ అంటే ఏనుగు బొమ్మ కలిగినటువంటి, అంటే ఏనుగు కలిగినటువంటి ఒక మనిషి బొమ్మ అనమాట. ఏనుగు తల కలిగినటువంటి ఒక మనిషి బొమ్మను విరాజ్గా పేర్కొనడం జరిగింది. ఇది లోగో అండ్ మస్కట్ అనమాట.
సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అనమాట. అందులో భాగంగా ఒక్కసారి కనుక మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది 2025లో ఎక్కడ జరిగిందంటే ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. సో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అంటే బ్రెజిల్ దేశం అనమాట. సో 4th ప్లేస్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. ఎన్ని పథకాలు సాధించింది అంటే 9 పథకాలు సాధించింది. సో దీని యొక్క మస్కట్ ఏంటి అంటే విరాజ్ అనమాట, VIRAJ. అది ఫ్రెండ్స్. సో ప్రపంచ పారా అథ్లెటిక్స్ సంబంధించి క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ వచ్చేసి బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో 4th క్వశ్చన్ ఏంటి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ABC అనమాట. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా చైర్మన్గా 2025-26 సంవత్సరానికి ఎవరు నియమితులయ్యారంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ ఆఫ్ చైర్మన్కి ఎవరు నియమితులయ్యారు అంటే 4th క్వశ్చన్ వచ్చేసి కరుణేష్ బజాజ్ అనమాట. బజాజ్ గారు ABCకి చైర్మన్గా నియమించబడ్డారు. బజాజ్ గారు దేనికి ABCకి చైర్మన్గా నియమించబడ్డారు. ఏంటి ABC అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనమాట. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. సో 4th క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే కరుణేష్ బజాజ్ గారు ఆన్సర్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏంటి అంటే ఒక బుక్ అనేది నిలిచిందనమాట వార్తల్లో. ఏంటి ఆ బుక్ అంటే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ అనమాట. ఏంటది ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్. ఎప్పటి నుంచి 1998 నుంచి 2024 వరకు. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటున్నారు. ఏంటి ఆ పుస్తకం అంటే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ అనమాట. ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే AK భట్టాచార్య. ఎవరంట AK భట్టాచార్య గారు. AK భట్టాచార్య గారు ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి 1998 నుంచి 2024 అనేటువంటి అంశంతో ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిఫరెంట్ స్ట్రోక్స్ అనేటువంటి పుస్తకాన్ని AK భట్టాచార్య గారు రచించడం జరిగిందనమాట. సో 5th క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ AK భట్టాచార్య అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ కనుక చూసుకుంటే సో క్వశ్చన్లో కనుక చూసుకుంటే ఇటీవల ప్రారంభించిన ఆదివాసీ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఆదివాసీ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. ఏంటి గిరిజనులకు వైద్య సహాయం కల్పించడం కోసం AI సహాయం తీసుకోవడం కాదు, వారికి వైద్య సహాయం కల్పించడం కోసం కాదనమాట. కృత్రిమ మేధా సహాయంతో గిరిజన భాషలు అంటే కృత్రిమ మేధ ఏదైతే ఉంటుందో దాని యొక్క సహాయంతో గిరిజన భాషల్ని అనువదించడం అనమాట. ఎందుకంటే వారి భాష అనేది అనువదించాలి. సో ఆప్షన్ B అనేది కరెక్ట్ అనమాట. ఎందుకు ఆప్షన్ B కరెక్ట్ అంటే వారి యొక్క భాషలు అనేవి అంతరించిపోకుండా, సో వారి యొక్క భాషలు ఏవైతే ఉంటాయో గిరిజన భాషలు అవి అంతరించిపోకుండా AI యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయంతో గిరిజన భాషలు ఏవైతే ఉంటాయో వాటిని అనువదించడం కోసం ఒక యాప్ను చేయడం జరిగింది. అదే ఏంటి అంటే ఆదివాసీ యాప్ అనమాట. ఆదివాసీ యాప్ ఎవరికి సంబంధించిందంటే గిరిజనులకు సంబంధించింది. ఏం చేస్తారంటే వారి యొక్క భాషల్ని అనువాదించడం అనమాట. సో 6th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే B అనమాట. 6th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ B. సో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ అనమాట. సో 7th క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి కనుక చూస్తే రోడ్డు ప్రమాదాలకు సంబంధించింది. దేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ను విడుదల చేసింది. దీని ప్రకారం 2022తో పోలిస్తే 2023కి రోడ్డు ప్రమాదాలు ఎంత శాతం పెరిగాయి అంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను రిలీజ్ చేసింది. అదేంటి అంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. అదేంటి అంటే రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా అనేటువంటి నివేదికను 2023కి సంబంధించిన రిపోర్టును కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో దాని ప్రకారం 2022తో పోలిస్తే 2023 నాటికి ఎంత శాతం ప్రమాదాలు పెరిగాయి అని అంటున్నాడు. ఎంత శాతం ప్రమాదాలు పెరిగాయి అంటే 42% ప్రమాదాలు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. అంటే 2022 నాటికి పోలిస్తే 2023లో ఎంత శాతం పెరిగాయంట 42% యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి.
ఈ 42% అనేది యాక్సిడెంట్స్కి సంబంధించింది. రోడ్డు ప్రమాదాలు 42% ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో 7th క్వశ్చన్కి వచ్చేసి ఏంటంటే 42% ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం 8వ క్వశ్చన్ ఏంటి, ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి మహిళా రోజ్గార్ యోజనను ఆమోదించింది? అంటే ఈ పథకం అనేది దేనికి సంబంధించింది? మహిళా రోజ్గార్ యోజన పథకం మహిళల యొక్క ఉపాధికి సంబంధించింది అనమాట. దేనికి సంబంధించింది? మహిళా ఉపాధికి సంబంధించింది. సో స్వయం ఉపాధి పథకం అనమాట, మహిళా స్వయం ఉపాధి పథకానికి సంబంధించింది. అయితే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అంటున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే బీహార్కి సంబంధించి కనుక ఇక్కడ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. 290 ఎమ్మెల్యే స్థానాలకు ఎలక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో 8th క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే బీహార్ అనేది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ కనుక చూసుకుంటే అణుశక్తి చైర్మన్కి సంబంధించింది అనమాట. సో అణుశక్తి కమిషన్ చైర్మన్గా ఉన్న ఎవరి పదవీ కాలాన్ని ఇటీవల పొడిగించారు అనమాట. సో ఇక్కడ పేరు ఒకటే ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ చైర్మన్గా ఉన్న అతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. అతను ఎవరు అంటే అజిత్ కుమార్ మెహంతి అనమాట. ఎవరు? అజిత్ కుమార్ మెహంతి, ఏకేఎం గారు. అజిత్ కుమార్ యొక్క మెహంతి గారు అనే వాళ్ళు ఎవరున్నారు? అణుశక్తి కమిషన్కు, న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. అణుశక్తి అంటే న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్కు చైర్మన్గా ఉన్నారు. తన యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. అజిత్ కుమార్ మెహంతి ఈజ్ ద ఆన్సర్ 9th క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టుడే. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే నాటో ఏ దేశంలో లాజిస్టిక్స్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది అంటున్నాడు. నాటో అంటే ఏంటి? ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఈ నాటో ఏ దేశంలో లాజిస్టిక్స్ స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి? స్వీడన్ అనమాట. స్వీడన్లో దాని యొక్క లాజిస్టిక్స్ స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది. సో అయితే నాటో గురించి ఒకసారి చూద్దాం అనమాట. సో నాటో గురించి కనుక చూసుకుంటే ఒకసారి నాటో అంటే ఏంటి? ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1949వ సంవత్సరంలో స్థాపించబడింది. ఎప్పుడు? 1949లో స్థాపించబడింది. అయితే దీని యొక్క సభ్య దేశాలు ఎన్ని అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయంట? 32 దేశాలు ఉన్నాయి. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 32 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే బెల్జియం అనమాట. ఏంటి అది? బెల్జియం, బ్రజిల్స్. సో బెల్జియం అనమాట. సో నాటో గురించి కనుక చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో స్థాపించబడింది. మొత్తం ఎన్ని సభ్య దేశాలు అంటే 32 సభ్య దేశాలు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బ్రజిల్స్ అనమాట. బ్రజిల్స్, బెల్జియం. అయితే దీనిలో చివరిగా చేరిన దేశం ఏంటి అంటే ఫిన్లాండ్ ఎప్పుడు చేరింది అనమాట? 2023లో ఫిన్లాండ్ చేరింది. ఇది 31వ సభ్య దేశం. తర్వాత 32వ సభ్య దేశం ఏంటి అంటే 32వ సభ్య దేశం వచ్చేసి స్వీడన్ అనమాట. సో ఇక్కడ కనుక చెప్పాలి అంటే 31వ సభ్య దేశం వచ్చేసి ఫిన్లాండ్, 32వ సభ్య దేశం వచ్చేసి స్వీడన్. ఏంటది? స్వీడన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ప్లీజ్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.